బైబిల్లో మనం చూసినప్పుడు ప్రియులారా, రూతు గ్రంథం 1వ అధ్యాయం 21లో ఆ మోయాబుకి వెళ్ళి సమస్తం పోగొట్టుకొని వారు రిక్తహస్తాలతో నలిగి మరలా బెత్లెహేముకి వస్తారు. వారు నలిగిపోయి ఏం చేస్తారండి? నలిగిపోవటం అంటే చూడండి, ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఆమె ఏం చేసింది? భర్తని కోల్పోయింది, కుమారులను కోల్పోయింది, ఆమె విధవ అయింది, తినటానికి లేదు, ఉండటానికి లేదు. అన్నిటికన్నా అందరూ ఏం చేస్తున్నారంటే ఆమెనే ఒకసారి అందరిని కోల్పోయినప్పుడు నయోమిని నిందిస్తున్నారు. నయోమిని ఏమంటున్నారండి? నిందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆమె చేసిన తప్పుని ఆమె తెలుసుకుంది. తన తప్పును ఒప్పుకొని మరలా ఎక్కడికి వస్తుందంటే బెత్లెహేముకి వస్తుంది. బెత్లెహేం అంటే రొట్టెల గృహం. బెత్లెహేములో యేసు పుట్టాడు. బెత్లెహేములో ఏమయ్యాడు చెప్పండి? యేసు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు జన్మిస్తున్నాడు. అక్కడ వాక్యములో రాయబడుతున్న మాట ఏమై ఉన్నదంటే ఆయన జననం, ఆయన పుట్టుక వాక్యములో ప్రియులారా ఏమి అనుగ్రహిస్తుందంటే వారు నలిగిన స్థితిలో నుండి చూడండి. ఇప్పుడు బైబిల్ గ్రంథములో నుండి అదే రూతు గ్రంథం 2వ అధ్యాయములో 8వ మాట చదవండి. బోయాజు, కుమారి వినుము, పోవద్దు ఏమంటున్నాడు? బెత్లెహేమును విడిచి నువ్వు వేరే దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు మీరు వెళ్ళొద్దు, వేరే పొలములోనికి వెళ్ళొద్దు. స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు వాళ్ళని ఆ పొలములో, ఆ సంఘములో వారిని నిలబెట్టాడు. ఇక్కడనే మీరు నిలకడగా నలిగి ఉన్నారు, వాళ్ళు రిక్తహస్తాలతో ఉన్నారు, వాళ్ళు నిందింపబడుతున్నారు. వాళ్ళు ఋతు నయోమిలు ఓర్పా వెళ్ళిపోయింది, వీళ్ళు నలిగి ఉన్నారు. దేవుడు చేసిన న్యాయం ఏంటంటే నలిగిన వారికి న్యాయము తీరుస్తాను అంటే వీళ్ళిద్దరూ నిందింపబడుతున్నారు, భర్తను కోల్పోయి. వీళ్ళకి ప్రియులారా రిక్తహస్తాలతో ఉన్నారు, సమస్తం పోగొట్టుకున్నారు. వీళ్ళ దగ్గర ఏమీ లేదు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, పోగొట్టుకున్నారు రిక్తహస్తాలు. వీళ్ళకి ప్రియులారా జీవనము లేదు, జీవోపాధి లేదు. బైబిల్ అంటున్నాడు ఈ పొలంలో పరిగిలేరుకోనండి, ఇక్కడనే మీరు నిలకడగా. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే స్థిరపరుస్తున్నాడు. న్యాయము వారికి ఏమి తీర్చాడంటే నలిగిన స్థితిలో ప్రియులారా దేవుడు వారిని బలపరిచి స్థిరపరిచాడు. మనం నలిగి ఉంటే, మనం కృంగి ఉంటే, దిగజారి ఉంటే, పడిన స్థితిలో ఉంటే నా దేవుడు ఏమంటున్నాడంటే వాక్యముల నుండి ప్రియులారా మనకి న్యాయము తీర్చేది ఏమై ఉన్నది అంటే ఆయన మనలను నిలకడగా నిలబెట్టి స్థిరపరుస్తాడు. ఇక్కడ అంటున్నాడు నలిగిన వారికి ఆయన న్యాయము తీర్చును. ఓ అడవిలో 2 పిల్లులు ఉన్నాయి. ఆ 2 పిల్లులు ఏం చేసినాయి అంటే ఒకే రొట్టె దొరికినాయి. ఆ రెండిటి ఒకే రొట్టె ఏమైందండి? దొరికింది. ఈ పిల్లులు 2 ఆ రొట్టెని తీసుకొని గొడవలు పడతా ఉందంట. ఇది నేను ముందు చూశాను, ఇది నేను ముందు చూశాను, నేను ఇంత తీసుకోవాలి, నువ్వు అంత తీసుకోవాలని గొడవలు పడతా ఉంటే ఒక కోతి చెట్టు మీద నుంచి కిందకి దిగి వచ్చింది. ఈ 2 పిల్లుల దగ్గరకు వచ్చి ఏం చేసిందంటే ఆ కోతి, పిల్లులేం అడగల, కోతి నేను పంచుతాను కరెక్ట్గా, మీకు న్యాయాన్ని నేను తీరుస్తానని ఆ రొట్టె ముక్కను తీసుకుందంట. చెడగొట్టే వాళ్ళు మనం పిలవకుండానే జ్వరపడతారు. ప్రియులారా పాడు చేసేవాళ్ళు మనం ఎవరిని వాళ్ళు ఎంటర్ చేయకుండానే వాళ్ళు ఏం చేస్తారండి? జ్వరబడి పాడు చేస్తారు. ఈ కోతి తీసుకొని ఏం చేసిందంటే ఒక త్రాసులో 2 ముక్కలు చేసి వేసిందంట. 2 ముక్కలు వేసి తాసు పెడితే కొంచెం ఒక దాంట్లో ఎక్కువ ఉంది, ఎక్కువ ఉన్నది కిందకు వచ్చిందంట. తక్కువ ఉన్నది ఏమైంది చెప్పట్లా, తక్కువ ఉన్నది ఏమైంది? పైకి వెళ్ళింది. ఈ కిందకి వెళ్ళిన దాన్ని తక్కువ పోయింది కదా, ఇది తక్కువ పోయింది చూశారు మీరిద్దరు అని కొంచెం తీసి నోట్లో పెట్టుకుందంట. మళ్ళా ఇది పైకి వెళ్ళింది, ఇది కిందకు వచ్చిందంట త్రాసు. అయ్యో ఇదిగో చూశారుగా, మీరే చూస్తున్నారుగా ఇది కిందకి వెళ్ళిందని కొంచెం దీంట్లో తీసేసి నోట్లో పెట్టుకొని మళ్ళా ఈ కొంచెం దిగానే ఇది కొంచెం కిందకి వెళ్ళింది. ఇలాగా దీంట్లో కొంచెం దాంట్లో కొంచెం తీసేసి మొత్తాన్ని తినిందంట. 2 పిల్లులు ఒక ముఖం చూసుకొని బెక్కు ముఖం వేసిందంట. అంటే అర్థం ఏందండి? అన్యాయం చేసేవాళ్లే, న్యాయం చేసేవాళ్ళు లేరు.
చెడగొట్టేవాళ్లే, లాక్కునేవాళ్లే, తినేవాళ్లే కానీ పెట్టేవాళ్ళు, పరామర్శించేవాళ్ళు ఈ రోజుల్లో లేరు. బైబిల్లో యేసు ప్రభు వారైతే నువ్వు నలిగావు, కృంగావు, పతనవస్థలో ఉన్నావు, చెప్పుకోలేని స్థితిలో ఉన్నావు, దిగజారిపోయావు, పడిపోయి ఉన్నావు, శ్రమలు ఎదుర్కోలేకపోతూ ఉన్నావు. నా దేవుడు అంటున్నాడు వాక్యములో నుండి, ప్రియులారా, నలిగిన వారికైనా న్యాయము తీర్చును. 1 రాజులు 3వ అధ్యాయములో 9వ మాటను చదువుకుందాం. అంటే వీళ్ళను మంచి చెడులు వివేచించటానికి వివేకము కలిగిన హృదయాన్ని నాకు ఇమ్ము అన్న. నలిగిన వారికి న్యాయం తీరుస్తాడు. ఏంటి న్యాయం తీర్చేది అంటే మనకు మంచి చెడులు వివేచించే మనస్సునిస్తాడు. న్యాయము తీర్చటం అంటే త్రాసులోనో కోర్టులోనో న్యాయం కాదు. న్యాయము తీర్చటం అంటే అర్థం ఏమిటంటే, ప్రియులారా, బైబిల్ గ్రంథములో సొలొమోను అడుగుతాడు, మంచి చెడులు వివేచించటానికి, వీరికి న్యాయం తీర్చడానికి వివేకము కలిగిన మనస్సుని, హృదయాన్ని నాకు ఇమ్మంటాడు. న్యాయము తీర్చటానికి వివేకము, వివేచన. ఏదో నువ్వు ఓ పరిస్థితి, ఓ ప్రభావం నీ ఇంటి మీదకు వచ్చి ఉన్నది, నువ్వు ఆలోచనలో పడ్డావు, ఏం చెయ్యాలి, ఎలాగా అని, దీన్ని ఎలాగ పరిష్కరియాలి, ఎలాగ నిలబెట్టాలి. నా దేవుడు అంటున్నాడు కదా, నీకు ఒక మంచి వివేకాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఈ వివేచన మనల్ని ఏం చేసిద్దంటే మనకు కావలిగా ఉండిద్దంటే మనల్ని కాపాడిద్ది. గుర్తుపెట్టుకోండి, ఈ 11 నెలలు కాపాడబడ్డావు, 12వ నెలలో అడుగుపెట్టాం. ఈ నెల నీ ప్రయాణములో, నీ మార్గములో, నువ్వు పూనుకుంటున్న ప్రతి పనిలో నా దేవుడు ఏం చేస్తాడంటే వాక్యములో ఆయన కావలి ఉండి నిన్ను కాపాడుతాడు. దేవుడు మనల్ని కాపాడుతాడు, మనకు మేలు చేస్తాడు.